రేవంత్ రెడ్డి గారు ఫ్లాట్స్ ఖాళీ చేయాలని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని గురించి మేము ఇవ్వమండి. ఇది మేము ఎంతో కష్టపడి రూపాయి రూపాయి కూడపెట్టుకొని పోవేసుకొని కొన్నామండి. మా పిల్లలు రోడ్డుల మీద పడతారు. ఇప్పుడు ఎగ్జామ్ టైం. మా మేము ఆర్మీ పర్సెంట్ రిటైర్డ్ అయ్యి ఉన్నాము. ఇప్పుడు అప్పటికప్పుడు వచ్చి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మేము? వాళ్ళు కట్టుకోవాలంటే అక్కడ కట్టుకోమనండి. ఇక్కడ మా ఇల్లు కూలదోసి కడతామంటే ఒప్పుకోమండి. ఎంతకైనా పోరాడతామండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? మేము వచ్చి 5 ఏళ్ళు అవుతుందండి. 5 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాం. ఎవరు వచ్చినా ఇలా చేయలేదు. కాంగ్రెస్ వచ్చి ఇలా చేస్తుంది. ఇంకోటి ఏంటంటే నోటీస్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇలా ఏం లేదండి. 7 days కూడా ఏం లేదండి. ఏం లేదు. పేపర్కి వేసారండి అంతే. 450 కుటుంబాలు ఉన్నాయండి. ఓనర్స్ ఏనా రెంటర్స్? ఓనర్స్ అండి. సో ఇన్ని ఫ్యామిలీస్ రోడ్డున పడితే ఎట్లా మీ ఇద్దరికి ఏమనుకుంటారు? అందరూ బాధపడుతున్నామండి. ఇప్పుడు ఎప్పుడు లేనిది ఇప్పుడు వచ్చి నాకు ఇది కావాలంటే ఎలా అండి? ఎవరైనా మధ్యతరగతి వాళ్ళమే అందరూ ఇక్కడ ఉండేది. ఇన్ని కుటుంబాలు కలిసి ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఇప్పుడు నాకు కావాలంటే ఎలా వస్తుంది ఇది? అదే ఆయన ఇల్లు కూలదోసి కడతామంటే ఊరుకుంటారా? లేదు కదా. మరి మధ్యతరగతి కుటుంబాలు ఎందుకు పడుతుండారు? ఎక్కడ ఉందో అక్కడ కట్టుకోండి, ఎవరికి ఇబ్బంది పడకుండా. ఎన్ని డేస్ వారం 2 వారం వెళ్ళిపోయిందండి. ఆయన హైదరాబాద్ ఇంతకు ముందు కూడా ఇక్కడికి వెళ్ళాము చూసాము అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఇంతకు హైదరాబాద్ ఏం లేదు, బఫర్ జోన్ అది ఇది అన్నారు కానండి. మేము ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నది కదండి. కాంగ్రెస్ ఉన్నప్పుడే ఎంత కావాలో అంత వదిలేసి కట్టుకున్నాం ఈ బిల్డింగ్. అంతేగాని ఎగస్ట్రా అయితే వాళ్ళ జాగాలో ఏం మేము పోలేదు. మా జాగాకి రాకుండా ఉంటే చాలు. ఆయనకంటే 4 ఇళ్ళు ఉంటాయండి. మాకుండేది ఒక ఇల్లు లేను. మాకు ఎంత బాధ ఉందో అంత బాధ ఉందండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు మినిమం ఒక్కొక్క ఫ్లాట్ క్లోజ్ మీద పెట్టుకోండి. దానికి నేను బెనిఫిట్స్ ఇస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఆయన ఎంత ఇచ్చినా కానీ మాకు ఆయన డబ్బులు వద్దండి. మా ఇల్లు మాకుంటే చాలు. అంటే చాలా మంది పిల్లలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, బాగలేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలా? నువ్వు ఇప్పుడు వచ్చి నేను కావాలంటే ఇదేమన్నా సింగిల్ నెంబర్స్ కాదు కదండి. వెళ్ళిపోయేదానికి ఫ్యామిలీ ఉండేది కదా. ముసలోళ్ళు, పిల్లలు, జాబులు చేసుకునే వాళ్ళు వీళ్ళంతా ఎక్కడ రోడ్డు మీద పడతారు? ఇంకోటి చాలా రాష్ట్రంలో చాలా వరకు ఆయన అమలు చేసిన పథకాలు ఉన్నాయని చేయగలుగుతుంది. సో బడ్జెట్ లేవు అని మాట్లాడుతుంది. సుందరీకరణకి బడ్జెట్ ఎట్లా వచ్చింది? ఆ బడ్జెట్ ఎట్లా యూజ్ చేస్తే బాగుంటుంది? అది ఎవరికైనా కానీ ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి పేదోళ్ళకి వాళ్ళకి సాయం చేయాలి. ఉన్నోళ్ళకి ఇబ్బంది పెట్టి నువ్వు ఏమి కట్టినా అది ప్రయోజనం లేదు. ఇక్కడ ఏంటంటే మహిళలకు చాలా పథకాలు ఇచ్చారు. అందులో ఫ్రీ బస్ తప్ప ఇంకేం మహిళలకు ఇచ్చింది కనపడట్లేదు. మీరు ఒక మహిళగా మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఎట్లా? మా ఫ్రీ బస్ అంటే అండి అది కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. కానీ అందరి ఉపయోగం పడదు కదండి ఫ్రీ బస్ అనేది. ఇంకోటి ఏంటంటే మహాలక్ష్మి పథకం మీద మంత్లీ 25,000 ఇస్తారు. దాని గురించి అంటే ఎప్పుడు ఇచ్చారు? ఇయ్యలేదు కదా. ఆ పథకాలన్నీ ఎక్కడిచ్చారండి? ఇయ్యలేదు కదా. సుందరీకరణ చేసుకోమనండి. మా ఇళ్ళు కూల దొయ్యకుండా చేసుకోము. మా ఇళ్ళ మీద పడకూడదు. ఆయన చేసుకోవాలనుకుంటే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మేము కానీ సాయం చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్టాచ్యూ ఉంది నియర్ బై అంటున్నారు. సో ఆ స్టాచ్యూ ప్లేస్ చుట్టుపక్కల కూడా చాలా జాగా ఉంది, అక్కడ కూడా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. సో అంటే అక్కడ చేస్తే అంటే అక్కడ నుంచి ఇక్కడ వరకు లాగడానికి డిస్టెన్స్ అన్నది ఎందుకు తీసుకుంటారు? ఆయనకి ఏమో ఉపయోగం ఉందా? ఇది పడదోస్తేను ఉపయోగం ఉంటేనే కదా ఇలా చేసేది. నువ్వు చేయాలనుకుంటే ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఉన్న జాగాలో గవర్నమెంట్ జాగాలో చేసుకోవచ్చు. ఆయన అంటే సిటీ అవుట్స్కట్స్ లో చాలా ప్లేసెస్ ఉన్నాయండి. అక్కడికి వెళ్ళకుండా మా వరకు వస్తున్నాయని 2 days ఇక్కడ 2-3 days జరుగుతుంది. అదేనండి, మా ఇల్లు మేము కాపాడుకుంటాము. ఆయన కట్టుకోవాలనుకుంటే గవర్నమెంట్ ప్లేస్లో పెద్ద ఇది కట్టుకోమనండి. మేమేమి ఇబ్బంది పడము. ఇప్పుడు ఆయన ఇంటికి అడిగిపోయి మీ ఇల్లు కూలదోసి మీ ఇంట్లో కడతామంటే ఊరుకుంటాడా? లేదు కదా. ఆయనకంటే 4 ఇళ్ళు ఉంటాయండి. మాకు సంపాదించుకున్నది ఒక ఇళ్ళ మేము. ఇప్పుడు ఉన్న పరంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి కదా, వాళ్ళకి నేను ఇక్కడ ఉన్న వాళ్ళకి అవి షిఫ్ట్ చేసేందుకు కాదు మేము కొంతమందిని మాట్లాడుకొని
కొన్ని డబ్బులు ఇచ్చైనా సరే మనం ఖాళీ చేయి, అంత అర్జెంటుగా అసలు ఖాళీ చేయించాలన్న థాట్ ఆయనకి ఎందుకు వస్తుంది? ఆయనకి మీద ఏమన్నా ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ కదా, దానికి ఉపయోగించి ఏమన్నా దీన్ని తీసుకోవాలని అనుకుంటున్నాడేమో. 2 డేస్ నుంచి మీరు ఇక్కడ ధర్నా చేశారు. ఉమ్. సో ఇక్కడికి మీకు ఏమైనా సపోర్ట్ కానీ నెగిటివ్ మీకు ఏమైనా రెస్పాన్స్ ఏమైనా అయిందా? ఏం కాలేదండి. బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు సో వస్తుంటారు, వాళ్ళు పోతూ ఉంటారు. వాళ్ళ మాటలు వాళ్ళు ఏమంటారండి, వస్తే మేము ఉంటాము మీ అమ్మటే అంటారు. మాదేదో మేమే చేసుకుంటాం, ముందుకెళ్తాం మేమే. లాస్ట్ ఇప్పుడు ఈ సుందరీకరణ పేరుతోని లాస్ట్ అప్పు చాలా, బట్ ఇప్పుడు ఆయన బడ్జెట్ తీసుకొచ్చి మళ్ళీ అప్పు చేస్తే నెక్స్ట్ ఇప్పుడు ఆయన అనుకున్న టైంలో 2 years లో ఆయన ఇది చేయగలుగుతాడు. ఇప్పుడు ఆయన అప్పు తెచ్చి చేసినా కానీ అది ప్రజల మీదకే పడుతుంది, కానీ ఆయన చేతిలో డబ్బులు పెట్టి చేయరు కదండి. ట్యాక్స్లు అంటారు, అది అంటారు, ఇది అంటారు, అన్నీ ప్రజల మీదనే పడుతుంది. అది ఆయన జేబులో నుంచి ఏం పెట్టారు కదా. ఇంకోటి ఏంటంటే స్టాచ్యూ పెడతాను, ఇక్కడ జాబ్స్ అభివృద్ధి జరుగుతుంది, పిల్లలకి జాబ్స్ వస్తాయి, ఫండ్స్ వస్తాయి, ఇప్పుడు ఎడ్యుకేషన్ అవుతున్న పిల్లలకి జాబ్స్ కూడా మేము నేను ఇవ్వగలము అని మాట్లాడుతున్నాం. బట్ ఆయన ఉండేది 2 years మాత్రమే కాదు. ఈ 2 years లో ఇవన్నీ జరిగే ఛాన్స్ జరగదండి. జరగదు. నేను చేస్తాను అని చెప్పి చేస్తానంటే నువ్వు ఇప్పుడు 2.5 సంవత్సరం వచ్చింది, ఏం చేశారండి? ఇండ్లు కూల్చేదానికే ఉండవు వచ్చినాంచి, కానీ నువ్వు చేసింది ఏముంది? జాబు లేని వాళ్ళకి జాబ్ ఇవ్వండి, చదువు లేని పిల్లలు చాలామంది ఉండరు, వాళ్ళకి చెయ్యండి. మీరు ముసలోళ్ళకు ముతుకులో ఎవరికైనా కానీ వాళ్ళకి చెయ్యండి. పెన్షన్స్ రావట్లేదు కదా. రావటం లేదు, వాళ్ళకి చెయ్యండి. కానీ ఇల్లు కూల్చేది ఏందండి? సంసారం ఉండే ఇల్లు ఎప్పటికి కూలవకూడదండి, నిలబెట్టాలి కానీ కూలవకూడదు. లైక్ ఏంటంటే అమలు చేయాల్సిన పథకాలు చాలా ఉన్నాయి కదా. అదే ఇప్పుడు గాంధీ గారి కుటుంబానికి అవసరమైన కార్యకర్తలందరూ డబ్బులు వేసుకొని ఇలా కుటుంబాన్ని మేము ఒక దగ్గర నిల్చోబెడతాము అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇంకొక సైడ్ నుంచి సోనియమ్మ గారి దగ్గర మెప్పు పొందడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని అంటున్నారు. సో దాని గురించి మీరే సోనియా అంటే వాళ్ళకి చేసేది ఏదో ప్రజలకు చేయండి, తెలంగాణ ప్రజలకు చేయండి. మీరు ఇంకొకసారి కానీ వస్తారు. మీరు ఇలా చేస్తే మళ్ళా ఎలా వస్తారు? ఈ 2.5 years లో రేవంత్ రెడ్డి మంచి పనులు ఏం చేశాడంటే చెడ్డ పనులు ఏం చేశాడు? చెడ్డాన్ని మేమేం చెప్పటం లేదండి. ఇల్లు కూల్చటమే ఆయన పని. ముందు ఇళ్ళ మీద పడారు. ఇల్లు కూల్చటమే ఏందండి? ఉన్న జాగాలో గవర్నమెంట్ అయింది, మంచి పనులు చేస్తే మళ్ళాసారి గవర్నమెంట్ వస్తుంది. కానీ మీరు చేసే పని అంతా ఇల్లు కూల్చటమే సరిపోతూ ఉంది. మీరు ఏం మంచి పని చేస్తున్నారు? ఎంతమంది బతుకుల మీద మీరు అనిపిస్తూ ఉంది, బాధ అనిపిస్తూ ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మీరు ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేశారు? టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మీ దగ్గరికి ఇట్లా రావడం ఏమైనా జరిగిందా? లేదండి, లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆయనకి ఏమైనా మీరు ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది తెలంగాణ? మనకి కాంగ్రెస్ కి వస్తే ఎలా ఉంటుంది తెలంగాణ? మీరు ఈ 2 years ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ 2 years వరకు మీకు ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుందంటే కాంగ్రెస్ అయితే రాదండి, కష్టమే. ఎందుకంటే ఇలాంటి పనులు చేస్తే కాంగ్రెస్ రావాలంటే కష్టమే.